ఓం 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 బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ ఎపిడెమిక్ డిసీజెస్ అప్పట్లో వచ్చినటువంటి వాటి గురించి ఆవిడ చెప్తున్నారు అనమాట. నౌ లెట్ us కన్సిడర్ another epidemic disease. This time it shall be Asiatic cholera, which raged in England in 1854. ఆ, అంటే 1918. ఈ 1854లో ఇంగ్లాండ్లో కలరా అనేది విపరీతంగా వచ్చింది ఎపిడెమిక్ డిసీజ్ కింద. ద రిజల్ట్స్ అండర్ అలోపతి షోడ్ ఏ డెత్ రేట్ ఆఫ్ 59.2%. అలోపతి ట్రీట్మెంట్ చేసినటువంటి ఆ ట్రీట్మెంట్ పొందినటువంటి కలరా పేషెంట్స్ లో 59% మంది చనిపోయారు. వైల్ అంటే ఆల్మోస్ట్ 59% అంటే చాలా ఎక్కువ మంది, అది 160 మంది దగ్గర. వైల్ ద హోమియోపత్స్ హ్యాడ్ ఏ మోర్టాలిటీ రేట్ ఆఫ్ 16.4%. అదే హోమియోపతి డాక్టర్స్ దగ్గర ఈ చనిపోయిన వాళ్ళ రేట్ ఎంత ఉంది? 16% ఉంది. The percentage of recoveries among the homeopaths was 3 times as great as the recovery rate in the orthodox hospitals. అంటే ఈ అలోపతి హాస్పిటల్స్ లో రికవరీ రేట్ కంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఉందన్నమాట హోమియోపతి డాక్టర్స్ దగ్గర పేషెంట్స్ రికవరీ అవ్వడం అనేది. హే, నెక్స్ట్ వచ్చేసి this unpleasant fact of the superiority of homeopathic over orthodox treatment was carefully suppressed, though a medical commission was sent to the London Homeopathic Hospital and their records were carefully scrutinized by a medical inspector who certified them as correct. అంటే ఇక్కడ ఆవిడ చెప్తున్నారు, ఇలా ఎక్కువ మంది చనిపోలేదు కదా, రికవరీ ఎక్కువ ఉంది కదా హోమియోపతి డాక్టర్స్ దగ్గర ట్రీట్ అయిన వాళ్ళు. సో ఇది వాళ్ళకి చాలా అన్ప్లెజెంట్ థింగ్ కదా. ఆ, అప్పుడు అంటే వాళ్ళు అలోపతి డాక్టర్స్ ఈ హోమియోపతి యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయే అంచేశారంట. ఎలాగా అంటే వాళ్ళు లండన్ లో ఉన్నటువంటి హోమియోపతిక్ హాస్పిటల్ కి ఆ మెడికల్ కమిషన్ ని పంపారు, రికార్డ్స్ అవి ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు, రికవరీ రేట్ ఉందని ఎగ్జామిన్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి అని. వాళ్ళు వచ్చి చాలా నిశ్చితంగా పరిశీలించారట. ఏది మెడికల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇచ్చి అప్పుడు వీళ్ళు చెప్పింది కరెక్టే అని సర్టిఫై కూడా చేశారు. అండ్ దీస్ రిజల్ట్స్ ఆర్ స్టిల్ బీయింగ్ ఇగ్నోర్డ్. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ రిజల్ట్స్ ని యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో వీళ్ళు లేరని చెప్తున్నారు. నోవేర్ ఇన్ ది మెడికల్ టెక్స్ట్ బుక్స్ డూ యూ సీ ఇట్ మెన్షన్డ్ దట్ కలరా ట్రీటెడ్ హోమియోపతికల్లీ ఈజ్ నాట్ సో ఫ్యాటల్ అండ్ హ్యాస్ ఏ హయ్యర్ రికవరీ రేట్ దాన్ ఆర్థోడాక్స్ అలోపతి ట్రీట్మెంట్. అంటే ఇప్పటికీ కూడా మెడికల్ టెక్స్ట్ బుక్స్ లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ఏంటి హోమియోపతికల్ గా కలరా అనేది చాలా బాగా ట్రీట్ చేశారు, దీంట్లో అయితే చనిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, మంచి రికవరీ ఉంది అలోపతి ట్రీట్మెంట్ మీద అనేది వాళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదంట.
దిస్ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ స్టిల్ పర్సిస్ట్స్. అంటే ఈ విధంగా ఈ దురాలోచన అనేది, ఈ సైలెంట్ గా ఉండడం అనేది ఇంకా కంటిన్యూ అవుతోంది. అది ఇప్పటికీ కంటిన్యూ అయింది కదా. మన కరోనాలో ఎంత మందికి హోమియోలో తగ్గిందండి, అది ఎక్కడ బయటికి రాకుండా పోయింది. This the Orthodox school will hardly investigate our claims that we can and do cure acute diseases more rapidly without any subsequent complications than the recognized medicine of the day. అంటే మన వాదనలు ఇవన్నీ కూడా ఈ ఆర్థడాక్స్ స్కూల్ అనేది హార్డ్లీ ఇన్వెస్టిగేట్ అంటే చాలా అరుదుగా ఇన్వెస్టిగేట్ చేసి, అంటే మన హోమియోపతిలో క్యూర్ అనేది అక్యూట్ డిసీజ్ చాలా ర్యాపిడ్ గా ఉంటుంది, ఫర్దర్ గా కాంప్లికేషన్స్ అవి ఏమీ లేకుండా అనే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఇఫ్ ఎ కేస్ రికవర్స్ అండర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్, వన్ యూజువల్లీ హియర్స్ ఇట్ సెడ్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ ఏ మైల్డ్ కేస్ అండ్ ఇట్ వుడ్ హ్యావ్ రికవర్డ్ ఎనీ. ఇంకా ఏంటి, ఇంకా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇలా అలోపతి డాక్టర్ చెప్తుంటే విన్నారు ఈవిడ. అలోపతి హోమియోపతి ట్రీట్మెంట్ లో ఆ కేసు కలరా కేసు 100 బాగా తగ్గింది అంటే అది ఏదో లైట్ గా వచ్చుంటుంది, కలరా సివియర్ కేసు అయి ఉండదు, అందుకనే అది ఎలాగూ రికవర్ అయిపోతుంది కాబట్టి ఈ మందులతో రికవర్ అయిందని చెప్పారట. అండ్ వాట్ అబౌట్ ఇన్ఫ్లుయెంజా, అంటే ఇన్ఫ్లుయెంజా ఫీవర్ గురించి ఏమిటి ఇప్పుడు? We have mild epidemics of it every year and every 30 years or so a virulent type of influenza arrives and sweeps over the four quarters of the globe, ravaging and killing people by the thousand. ఏం చెప్పారు అంటే ఇది ఎపిడెమిక్ అనేది మా ఇన్ఫ్లుయెంజా వైరస్ కి సంబంధించిన ఎపిడెమిక్ ప్రతి సంవత్సరం వస్తుంది. 30 years ఒకసారి ఎంత విపరీతంగా వస్తుందంటే ప్రపంచం మొత్తం మీద 1/4 పార్ట్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అన్ని చావులు ఉంటాయి. అంతలాగా రావేజింగ్ అనమాట, అంటే విధ్వంసం, నాశనం చేసేస్తుంది. అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చచ్చిపోతారు. ది లాస్ట్ ఎపిడమిక్ స్టిల్ విత్ ఇన్ లివింగ్ మెమరీ వాజ్ ఆఫ్ కోర్స్ 1918. In 1918 when many people among the war varied populations of the world were carried off. లాస్ట్ ఎపిడమిక్ ఎప్పుడు వచ్చింది ఇన్ఫ్లుయెంజాకి సంబంధించింది? 1918లో వచ్చింది తనకు గుర్తున్నంత వరకు. ఆ టైంలో ఏంటి, వార్ వేరేటప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అనుకుంటే జరిగింది కదా, 1918తో లాస్ట్ అనుకుంటా, 1914 to 18 సెకండ్ వరల్డ్ వార్. ఏం వరల్డ్ వార్ అండి, ఎవరు చెప్తారా? సెకండ్ థర్డ్ సమ్ వరల్డ్ వార్ జరిగింది. అయితే అప్పుడు దా దానితో విసిగిపోయి ఉన్నటువంటి ప్రపంచం మొత్తం, ఆ పాపులేషన్ అంతా విసిగిపోయింది. క్యారీడ్ ఆఫ్ అంటే ఎక్కువ మంది అప్పుడు చనిపోయారు కదా ఆ వార్లో. ఈ ఎపిడమిక్ కూడా అప్పుడు వచ్చింది. ఐ డోంట్ నో వెదర్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్ ఆఫ్ ద మోర్టాలిటీ రేట్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా అండర్ హోమియోపతిక్ రైజిమ్. అంటే నాకు తెలియదు, ఇవి అంటున్నారు నాకు తెలియదు అప్పుడు ఏమన్నా ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ చేసిన దానివల్ల ఎంతమంది రికవర్ అయ్యారు ఏంటి అనే రికార్డ్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయా, ఎంతమంది చనిపోయారు హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల అనేది నాకు ఐడియా లేదు అంటున్నారు అనమాట. అంటే ఆ హోమియోపతి ట్రీట్మెంట్ లో I can only testify from personal experience to the invaluable help which homeopathic remedies gave me in treating the many cases of influenza under my care at that time. అంటే ఈవిడ ఐ కెన్ ఓన్లీ టెస్టిఫై, ఆవిడకి అనుభవం అయింది చెప్పగలుగుతున్నా, చెప్తాను ఏమిటి అంటే ఆవిడ చాలా కేసెస్ ని ట్రీట్ చేయగలిగారట అప్పుడు ఆ ఇన్ఫ్లుయెంజా ఆ టైంలో. ఐ కెన్ ఓన్లీ టెస్టిఫై ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇన్వాల్యుబుల్ హెల్ప్, అంటే వెలకట్టలేనంత హెల్ప్ చేశాయట హోమియోపతిక్ రెమెడీస్. ఏది ఇన్ఫ్లుయెంజా ట్రీట్మెంట్, ఇన్ఫ్లుయెంజా కేసెస్ ని ట్రీట్ చేయడంలో ఈవిడ గైడెన్స్ లో అని చెప్పారు. వన్ ట్రీటెడ్ ఓవర్ 100 నియరర్ 150 కేసెస్, అంటే ఒక్కొక్కరు 100-150 కేసెస్ ట్రీట్ చేశారు. బోత్ రిచ్ అండ్ పూర్, యంగ్ అండ్ ఓల్డ్, మేల్ అండ్ ఫీమేల్, అండ్ ద రిజల్ట్స్ వర్ అస్టానిషింగ్. ఆ టైంలో అంటే పేదవాళ్ళని గొప్ప వాళ్ళని లేదు, చిన్న వాళ్ళు పెద్దవాళ్ళని లేదు, మగవాళ్ళు ఆడవాళ్ళని లేదు,
మన దగ్గరికి ఏం కేసు వస్తుందో ట్రీట్ చేస్తా వస్తే దానివల్ల వచ్చిన రిజల్ట్స్ చాలా ఆశ్చర్యపరిచేట్టుగా ఉన్నాయట అవి. ఈవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ది కేసెస్ వర్ నాట్ పిక్డ్ వన్స్, అంటే ఇది మైల్డ్ ఇన్ఫ్లుయెంజా అని అలా కాబట్టి మనం హోమియోపతి ట్రీట్ చేద్దాం సెలెక్ట్ చేసుకుని తీసుకున్న కేసెస్ కాదు. వాళ్ళ దగ్గరికి ఏ కేసు వస్తే అది ట్రీట్ చేశారు. Some were seriously ill when first seen, with high temperatures and bronchial involvement. Some had it more mildly, and yet the temperatures in nearly all cases came down in 24 to 48 hours. అంటే తన దగ్గరికి వచ్చినప్పుడు చాలా సీరియస్ కండిషన్స్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. చూడంగానే హై టెంపరేచర్స్, బ్రాంకియల్ ఇన్వాల్వ్మెంట్ అంటే బ్రాంకై ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఫ్లమ్ పట్టేసి, ఇంకా కొంతమంది సమ్ హ్యాడ్ ఇట్ మోర్ మైల్డ్లీ, కొంతమంది తక్కువ కండిషన్లో ఫస్ట్ స్టేజ్లో అలా, లేదా అన్ని కేసెస్ లో కూడా చిన్న లేదు పెద్ద లేదు అన్ని కేసెస్ లో కూడా 24 hours లేదా 48 hours అంటే 1 or 2 days లో మొత్తం అన్ని తగ్గిపోయినాయి సిమ్టమ్స్ అన్ని. దే వర్ కెప్ట్ స్ట్రిక్ట్లీ ఇన్ బెడ్ ఫర్ ఏ వీక్ ఆఫ్టర్ ద టెంపరేచర్ వాజ్ నార్మల్, kept on dilute fruit juices during the whole of time. Orange juice and grape juice, no milk, no tea was allowed. ఇలా ఈవిడ డైట్ ఇచ్చారు. ఒక 1 week బెడ్ ఉంచి టెంపరేచర్ తగ్గిన తర్వాత కూడా ఈ జ్యూసెస్ అవి ఇచ్చారు. అండ్ దేర్ వాస్ నాట్ ఏ సింగిల్ డెత్ ఇన్ ద హోల్ ఆఫ్ దిస్ సిరీస్ అండ్ నో సబ్సిక్వెంట్ కాంప్లికేషన్స్. అది అంటే ఒక చిన్న ఒక్కళ్ళు కూడా చనిపోలేదు ఈ ట్రీట్ చేసిన కేసెస్ అన్నిట్లో, అన్ని సక్సెస్ అయ్యారు. మళ్ళీనేమో ఫీవర్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అయితే ఏమీ రాలేదుట. ద కేస్ దట్ గేవ్ మీ మోస్ట్ యాంగ్జైటీ అండ్ only one which had a relapse within 2 weeks and who remained ill altogether for 6 weeks, was a dispenser who insisted on trying out all the latest mixtures ordered by well-known physicians, which were dispensed at her fashionable chemist shop. ఒక కేసు మాత్రం ఈవిని చాలా టెన్షన్ పెట్టిందిట బాగా. ఏంటి, ఆవిడ ఆవిడ నర్స్ గా పనిచేస్తున్నారు హాస్పిటల్లో. అది తగ్గినాక ఓన్లీ వన్ విచ్ హ్యాడ్ రిలాప్స్, మళ్ళీ 2 weeks అది రిలాప్స్ అయిందిట. మళ్ళీ అది ఎంత అంటే ప్రతి కేసు 1 or 2 days లో తగ్గిపోయింది, కానీ ఈ కేసు మాత్రం 6 weeks సఫర్ అయ్యారు. అంటే తగ్గి మళ్ళీ రిలాప్స్ అయ్యేటప్పటికి ఇంకా లాస్ట్కి ఆవిడ అవి మిక్చర్స్ అంటే అలోపతిక్ మెడిసిన్స్ అవన్నీ వాడేశారు ఇవిడ వేరే షాప్స్ తెప్పించుకుని. The trouble I had with her, the temperature went up and up, and various complications developed, and I was afraid she was going to slip through my hands. ఇంకా ఉన్న కొద్దీ ఆ టెంపరేచర్స్ అన్ని పైకి అంటే బాగా పెరిగిపోతూ ఉండి చాలా చాలా కాంప్లికేషన్స్ వచ్చేసి ఇంక ఇవి చనిపోతారేమో అనుకున్నారట. హౌ గ్రేట్ఫుల్ ఐ వాజ్ వెన్ ఐ కుడ్ సైన్ హర్ ఆఫ్ అండ్ గెట్ హర్ అవే ఫర్ ఎ చేంజ్ ఆఫ్ ఎయిర్ ఎట్ ద సీ సైడ్. ఇవి అలా పంపించారంట. ఆఫ్టర్ దట్ ఐ రిఫ్యూజ్డ్ టు అలో ఎనీ పేషెంట్ టు ఆర్డర్ దేర్ ఓన్ ట్రీట్మెంట్. దే హ్యాడ్ టు ఒబే మై ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గో సమ్వేర్ ఎల్స్. అప్పటి నుంచి ఈవిడ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఎవరన్నా ట్రీట్మెంట్ కోసం వస్తే తను చెప్పినట్టే వినాలి, అంటే తన ట్రీట్మెంట్ దగ్గరే. లేదు మేము ఒబే చెయ్యం మీ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇంకా వేరే డాక్టర్ని చూసుకోండి అని చెప్పడం, అలా అనుకోవాలని చెప్పారు అని ఆవిడ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారు అప్పటి నుంచి. వన్స్ కేసెస్ వర్ నాట్ పర్టికులర్లీ మైల్డ్ ఎట్ ది స్టార్ట్ అండ్ యet they one and all said that when they recovered what a mild attack I had. అంటే కొన్ని కేసులు బిగినింగ్ లోనే మైల్డ్ గా అయితే ఉండేవి కాదు, కానీ వాళ్ళు రికవర్ అయిన తర్వాత అబ్బా నాకు ఎంత ఎంత తక్కువలో తగ్గిపోయింది అని అనేవాళ్ళ. అంటే అటాక్ ఈ ఫీవర్ అనేది చాలా తక్కువలో వచ్చి తగ్గిపోయింది అని. దే డిడ్ నాట్ గ్రాస్ప్ దట్ ద ఇనాక్యుయస్ లుకింగ్ మెడిసిన్ హ్యాడ్ ఎనీథింగ్ టు డూ విత్ దేర్ ర్యాపిడ్ రికవరీ. అంటే వాళ్ళు గ్రాస్ప్ చేసుకోలే. అంటే 1 or 2 days తగ్గిపోతా ఉండేటప్పటికి ఏదో మైల్డ్ అటాక్ వచ్చింది అంటే స్టార్టింగ్ లోనే వీళ్ళు మందు వచ్చినప్పుడు వేసేస్తే సీరియస్ అవ్వకుండా తగ్గిపోయేటప్పటికి నాకేదో తక్కువలో వచ్చింది సఫరింగ్ అనుకునేవాళ్ళ పేషెంట్స్. కానీ వాళ్ళు ఊహించలేకపోయారు. అంటే ఈ ఎవరికి హార్మ్ చేయనటువంటి సేఫ్ గా వాడుకోవచ్చు అన్నటువంటి హోమియోపతిక్ మందులు ఇలా ఇంత ఫాస్ట్ గా రికవరీ వచ్చింది అనేది వాళ్ళకి తెలుసుకోలేకపోయారట. అంటే మనము అప్పుడు కూడా చూడండి, మనం
స్టార్టింగ్ లోనే బ్యాసిల్లము ఓ ఏంటంటే ఇది ఇంటికి అది వేస్తే ఫీవర్ దాకా వెళ్లకుండా తగ్గిపోయేది. అంటే అది వదిలేస్తే అంత ఫీవర్ వచ్చేదే. కానీ మనం స్టార్టింగ్ లో మెడిసిన్ వేయటం వల్ల అది అక్కడితో ఆపేసింది. ఎలాగో ఇది అలాగా అనమాట. ఆర్సనిక్ ఇన్ మైన్యూటెస్ట్ డోసెస్ వాజ్ ద రెమెడీ దట్ ప్రూవ్డ్ మోస్ట్ హెల్ప్ఫుల్ ఇన్ మెనీ ఆఫ్ దీస్ కేసెస్. ఆ సిచ్యువేషన్ లో ఆర్సనిక్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది చాలా కేసెస్ లో. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆర్సనిక్ వుడ్ ఆల్వేస్ ఆన్సర్ ఇన్ ఎవ్రీ ఎపిడమిక్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్జా. అలా అని చెప్పి ప్రతి ఇన్ఫ్లుయెన్జా ఎపిడమిక్ లో ప్రతిసారి ఆర్సనికే పనిచేస్తుంది అనేది కరెక్ట్ గా అనుకోవడం కరెక్ట్ కాదు. అప్పుడున్న సిమ్టమ్స్ ని బట్టి అప్పుడు ఒకసారి కలరా వచ్చిందండి తెనాల్లో. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్త, నాకు బాగా గుర్తు, 2004 నేను పెట్టింది 3లో, 2004లో వచ్చింది. ఇది కాకినాడ గురు పూజలకి నేను వెళ్ళాలి యాక్చువల్ గా. అయితే నాకేదో మైల్ వచ్చి నేను ఆగిపోయాను. ఇంకా బాగా దుఃఖం, అంటే గురు పూజలకి అటెండ్ అవ్వలేకపోతున్నాను. సరే బుజ్జి గారికి చెప్పాను, ఇలా నేను రావట్లేదు గురు పూజలకి, ఇలా మైల్ వచ్చిందని నేను కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాను. అంటే మిస్ అయిపోయాను నేను అంటే బుజ్జి గారు గట్టిగా, అంటే నాకు అది ఫస్ట్ టైం మనం ఇలా తీసుకోవాలి అని తెలియడం, కొంచెం ఫర్మ్ గా చెప్పారు. అలాగా మనము గురు పూజలకి వెళ్ళలేకపోతున్నామని బాధపడితే ఎలాగా, మాస్టర్ గారు ఇక్కడ మనకి ఏదో పని ఉంది అని ఉంచేసి ఉంటారు, అలా ఆలోచించాలి మనం అని గట్టిగా చెప్పారు ఆయన. చెప్తే సరే ఏముంటుంది పని అనుకున్నాను. సరే అంటే ఆల్రెడీ మనం 2 రోజులు సెలవు పెట్టేస్తాం కదా, ఖాళీగా ఉండాలి, పేడి క్లినిక్ సెలవు, ఏం చేయాలి ఇంట్లో అని. అయితే ఆ రోజు ఏమైంది, పొద్దున్న లేచేటప్పటికి ఆ ఫ్రీ డిస్పెన్సరీ ఒక్కళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట. వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్ చేశారు నాకు, మేడం ఇలా మోషన్స్ అవుతున్న కేసు వచ్చింది, చాలా నీరసంగా ఉన్నాడు, వామిటింగ్స్ మోషన్స్, కూలబడిపోతున్నాడు అని. సరే మామూలుగా చూసి మంది ఇచ్చాను. అప్పుడు పొడోఫైలం పడింది. అయితే పొడోఫైలం ఇచ్చాను. ఇచ్చాక మళ్ళీ రెండో కేసు విత్ ఇన్ 5 minutes. ఆ మందు కట్టి ఇచ్చేలోకి భయపడుతున్నారు వీళ్ళు, అంటే ఏమైపోతుందో పేషెంట్ అన్నట్టు, అంత వీక్ గా ఉంటున్నారని. అప్పుడు ఇంకా నేను ఇంకా అలా కాదులే, తనకు కంగారు పడుతుంది, మన ఖాళీయే కదా అని డిస్పెన్సరీకి వెళ్ళిపోయాను. ఆ రోజు నిజంగా అండి ఒక 20 కేసులు చూసుంటానేమో, అన్ని కలరా కేసులే. ఇప్పుడు మీకు కరెక్ట్ ఆ రోజే మొదలు. అప్పుడు పడినవి క్యాంఫర్ ఒకటి పడింది, ఈ పోడోఫైలం ఒకటి పడింది, అన్ని రికవర్ అయినాయి. నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇలాంటి కేసు. మళ్ళీ నెక్స్ట్ డే 2 రోజులు సెలవు పెట్టాం కదా, నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళానంటే వాళ్ళు ఎలా ఉందో తగ్గింది, దాని కంటిన్యూషన్ మంది ఇవ్వడం. యూజువల్గా అయితే ఆదివారం కదా డిస్పెన్సరీ, అలా కూడా వెళ్ళి చూసి. అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు బుజ్జి గారు చెప్పింది కూడా కనెక్ట్ చేసుకుని, ఓహో మనం ఎప్పుడన్నా ఇలా మానేయాల్సి వచ్చింది అంటే మనం అలా బాధపడకూడదు, మాస్టర్ గారు మనకి ఇంకో చోట వర్క్ ఏదో అలాట్ చేసి ఉంటారు అని. సో సబ్జెక్ట్ కి సబ్జెక్టు, స్పిరిచువల్ లైన్ లో స్పిరిచువల్ లైన్ లో ఒక పాయింట్ తెలుసుకున్నాం అప్పుడు. సో ఇలాగా అన్నమాట. ఎవరీ ఎపిడమిక్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా యూ హ్యావ్ టు ఫైండ్ ద పిక్చర్ ఆఫ్ ద ఎపిడమిక్ విచ్ వేరీస్ ఫ్రమ్ సీజన్ టు సీజన్. అంటే ప్రతి టైము ఆ ఎపిడమిక్ డిసీజ్ ఆ పిక్చర్ మారిపోతూ ఉంటుంది సీజన్ టు సీజన్. ఇన్ మాయిస్ట్ వార్మ్స్, మళ్ళీ కొన్ని ఏరియాస్ ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడ విపరీతంగా ఫీవర్స్ ఉన్నాయి, బ్యాప్టిషియా బ్యాసిలినం పడుతున్నాయి ఎక్కువ, రేర్ గా పోడోఫైలం రేర్ గా, ఈ రెండే ఎక్కువ రాజ్యాన్ని వెళ్తున్నాయి అనమాట. అలా ఇంకొక ఏరియాలో ఇంకోటి ఏదో పడుతుందని చెప్పారు, హెపార్సల్ఫ్ను లెక్సిస్ పడుతున్నాయి మేడం అని చెప్పారు. అలా సీజన్ టు సీజన్ మారితే ఏరియాని బట్టి కూడా ఒక్కోసారి మారిపోతుంటాయి. ఇన్ మాయిస్ట్ వార్మ్ సీజన్స్ మోస్ట్ కేసెస్ వుడ్ బి కవర్డ్ బై జెల్సీమియం. అదే అంటే తేమతో కూడినటువంటి వెచ్చటి వాతావరణంలో ఆ సీజన్ అంటే అప్పుడు జెల్సీమియం ఇండికేట్ అవుతుందంట. డ్రై కోల్డ్ విండీ వెదర్ లో ఎకోనైట్ నక్స్వామిక వుడ్ కమ్ అండ్ ఇన్ అండ్ సో ఫోర్త్. ఈ విధంగా మారుతూ ఉంటాయి ఎపిడమిక్ బట్టి, సీజన్ టు సీజన్ ఎపిడమిక్ డ్రగ్స్ మారుతాయి అని చెప్పారు. అప్పుడు దాన్ని బట్టి చూసుకుని వేయాలి తప్ప ప్రతిసారి అదే మందు పనిచేయదు అని చెప్పారు. ద క్యూరియస్ పార్ట్ ఆఫ్ ద 1918 ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్ వాజ్ దిస్. 20 years later, I read in an American journal that arsenic was the epidemic remedy in America in 1918. అంటే మనకి ఏమంటారు దాన్ని, క్యూరియాసిటీని ఇచ్చేటువంటి ఇదేంటంటే
1918లో ఆ ఇన్ఫ్లుయెంజా వల్ల, అమెరికాలో వచ్చిన ఇన్ఫ్లుయెంజాకి హోమియోపతిక్ దాంట్లో ఆర్సనిక్ ఆల్బమ్ అనేది ఎపిడమిక్ రెమెడీ అని అమెరికన్ జోర్నల్ వాళ్ళు ప్రచురించారు 20 years తర్వాత. హోమియోపతిక్ ఫిజిషియన్స్ కెనాట్ హెల్ప్ అగ్రీయింగ్ విత్ వన్ అనదర్. వీళ్ళు ఒకరికొకరు ఒప్పుకుని చావరని చెప్తున్నారు ఆవిడ. ద సేమ్ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ మీన్ ద సేమ్ డ్రగ్ టు దెమ్. అంటే సేమ్ అవే సిమ్టమ్స్ ఉన్నప్పుడు అదే డ్రగ్ పడుతుంది ఎవరేసినా కానీ. దట్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై లా ఆఫ్ సిమిలర్స్. అదే కదా లా ఆఫ్ సిమిలర్స్ అంటే. ఇప్పుడు అనంతకృష్ణ గారు కేసు చూసినా, బుజ్జి గారు చూసినా, నేను చూసినా, అదే అనంత్ చూసినా, ఎవరు చూసినా ఆ గ్రూప్ ఆ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి కదా. అదే ఎవరేసినా అదే డ్రగ్ వేయగలగాలి, అప్పుడే అది హోమియోపతి ట్రీట్మెంట్ అవుతుంది. లా ఆఫ్ సిమిలర్స్ బేస్ మీద అదే కదా. ఎవరు చూసినా అదే డ్రగ్ పడుతుంది. ఒక కేసు టైప్ కూడా చేశాను, నాకు ఇది అంతకుముందు కూడా చెప్పాను. అనంతకృష్ణ గారు ట్రీట్ చేసిన కేసు బుజ్జి గారితో. అది ఈకే గారు ట్రీట్ చేసినప్పుడు సల్ఫర్ పడింది వాళ్ళకి, ఆయన సల్ఫర్ వేశారు. తర్వాత ఈయన టూర్ లో వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పేషెంట్ వచ్చినప్పుడు కేస్ షీట్ ఈయన రాసుకున్నారు, మళ్ళీ సల్ఫరే రిపీట్ చేశారు 200. తర్వాత బుజ్జి గారు ఒకసారి ఓవర్సీస్ వెళ్ళారట. ఆ టైంలో మళ్ళీ వీళ్ళు వచ్చి కలిసినప్పుడు మళ్ళీ ఆయన కేస్ షీట్ రాసుకుని, అది బుజ్జిగా రాసిన కేస్ షీట్ మొత్తం ఆయన హ్యాండ్ రైటింగ్ తోనే ఉంది. మొత్తం రాశారు, 3 పేజీలు 4 పేజీలు రాశారు బుజ్జి గారు, లాంగ్ పేజెస్ అనమాట, A4 సైజ్ రాసి లాస్ట్ గా సల్ఫర్ 1 వేశారు. అంటే ఎవరు ట్రీట్ చేసినా అదే డ్రగ్ పడుతుంది కాన్స్టిట్యూషనల్ గా, అంటే మారకుండా ఉంటే. ఎక్యూట్లు అయితే ఖచ్చితంగా ఎవరు చూసినా అదే డ్రగ్ పడాలి, అదే కదా లా ఆఫ్ సిమిలర్స్, అదే చెప్తున్నారు ఈవిడ. కానీ మన వాళ్ళు ఒకరికొకరు ఎగ్రీ అవ్వరని చెప్తున్నారు ఆవిడ. డూ యూ గెట్ దిస్ అమాంగ్ ద రెగ్యులర్స్. అంటే ఇది అలోపతి వాళ్ళ ద్వారా ఇది ఇది కనిపెట్టగలుగుతావా ఇలాగా, ఒప్పుకుంటావా అంటే వాళ్ళలో కూడా ఇలా ఉంటుందా. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిజిషియన్ హ్యాస్ హిజ్ పెట్ రెమెడీస్, హిజ్ పెట్ మిక్చర్స్, అండ్ ఇఫ్ యూ వుడ్ సెండ్ రౌండ్ as was done once by wealthy man many years ago, a set of symptoms with a demand for a prescription to 20 different physicians, you would get 20 different prescriptions sent to you unless you include any homeopathic doctors, and then you would do get the same remedy for the same set of symptoms. This is true science. అంటే ఒక డబ్బు ఉన్నటువంటి ఒక పేషెంట్ ని, ప్రతి డాక్టర్ కి కొన్ని ఇష్టమైన డ్రగ్స్ కొన్ని ఉంటాయి. అయితే ఒక ఒక పేషెంట్ తీసుకుని కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది చెప్తున్నారు ఆవిడ. బాగా డబ్బున్నటువంటి ఒక పర్సన్ ఏదో ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ మీద ప్రిస్క్రిప్షన్ కోసం 20 మంది డాక్టర్ల దగ్గరికి పంపించబడ్డారు, తిరిగారు. వాళ్ళు 20 మంది 20 రకాల ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చారట. అంటే అవే సెట్ ఆఫ్ సిమ్టమ్స్ కి మరి అలోపతిలో కూడా అదే డ్రగ్ పడాలి కదా, అలా పడలేదుట. అదే ప్రతి వాడికి కొన్ని కొన్ని డ్రగ్స్ పెట్ రెమెడీస్ ఉంటాయి. ఎప్పుడు వాడికి ఒకటే డ్రగ్ పడుతుందంటే హోమియోపతి డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే మందు సేమ్ రెమెడీయే పడుతుంది, సేమ్ సెట్ ఆఫ్ సెటప్స్ కి. కాబట్టి ఇది ట్రూ సైన్స్ హోమియోపతి అని చెప్తున్నారు. ది థెరపటిక్ నాలెడ్జ్ ఆఫ్ డాక్టర్స్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ అన్ఫార్చునేట్లీ కాంట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్. అలోపతిక్ దాంట్లో డ్రగ్స్ కి సంబంధించినటువంటి విజ్ఞానం నాలెడ్జ్ ఏదైతే ఉందో మెడిసిన్ కి సంబంధించింది నెమ్మదిగా కుంచుకుపోతుంది ఉన్న కొద్దీ దురదృష్టవశాత్తు అని చెప్తున్నారు. దే డెస్పైజ్ ద మెనీ డ్రగ్స్ హ్యాండెడ్ డౌన్ టు దెమ్ బై దేర్ forefathers and only use the latest products of the vast drug companies such as the sulfonamides for bacterial diseases or the latest drug penicillin if the case should prove sulfonamide resistant. అంటే అంతకుముందు ఫాదర్స్ అవి ఏదైతే వాళ్ళు ఏమైతే వద్దు ఈ మందులు వాడకూడదు అనుకున్నారో వదిలేశారో, వీళ్ళు అటువంటివి లేటెస్ట్ ప్రోడక్ట్స్ ని తీసుకుని డ్రగ్ కాంబినేషన్స్ ని వాడటం మొదలెడుతున్నారు. ఇప్పుడు సల్ఫోనమైడ్ కాంపోజిషన్ అటువంటివి బ్యాక్టీరియల్ డిసీజెస్ మీద అలా వాడుతున్నారు. లేటెస్ట్ గా పెన్సిలిన్ వాడుతున్నారు. వాళ్ళు ఎవరికైనా సల్ఫోనమైడ్ రెసిస్టెంట్ అది పడదు అంటే కనుక పెన్సిలిన్ వాడుతున్నారు అని చెప్తున్నారు. సెడేటివ్స్ ఆఫ్ ద ఆస్పిరిన్ ఆర్
barbiturate group are freely prescribed on the filmiest pretexts for all sorts of diseases. అంటే ఆస్పిరిన్ తాలూకు సెడేటివ్స్ కానీ బార్బిట్యురేట్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేయబడుతున్నాయి. ఎలాగా అంటే ఏదో ఒక ఆ, కొన్ని ఈ జబ్బులకి ఇది వెయ్యాలి అనే ఒక సాకుతో. Thus, there is certainly more therapeutic agreement among the doctors of the day than there was some decades ago. అంటే వాళ్ళకు ఒక అగ్రిమెంట్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు జరుగుతుంది కదా డ్రగ్ మాఫియా లాగా అలా. ఆ, అంటే కొన్ని దశాబ్దాల క్రితం కంటే ఇప్పుడు వాడేటువంటి థెరపటిక్స్ చాలా ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి. అప్పట్లో మేము నేర్చుకునేటప్పుడు గైనికాస్టిక్స్ హైయెస్ట్ యాంటీబయాటిక్ అంటే ఏదో ఉండేదండి పేరు, గుర్తు రావట్లేదండి. నేను గుర్తు రావట్లే పేరు. అదే ఇంకా హైయెస్ట్. కానీ ఇప్పుడు దాంతోనే స్టార్ట్ చేసేస్తున్నారు. అంటే అలా ఓవర్ డ్రగ్గింగ్ అయిపోతుంది. ఆవిడ ఇంకా గొప్ప మాట చెప్తారు ముందు చూడండి. బట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో దట్ న్యూ అండ్ టెరిబుల్ డిసీజెస్ ఫాలో ఆఫ్టర్ దీస్ మోడర్న్ క్యూరాల్స్. అంటే ఈ విపరీత వాళ్ళు ఏం చెప్తారు, కొత్త కొత్తగా వచ్చే జబ్బులు కొత్త కొత్తగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి కొత్త కొత్త మందులని వాడాలి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ద లిస్ట్ ఆఫ్ డిసీజెస్ caused by one of the 70 odd varieties of sulfonamides is truly astounding. అంటే ఈ సల్ఫోనమైడ్ కాంబినేషన్ లో 70+ వెరైటీస్ వచ్చాయట. ద లిస్ట్ ఆఫ్ డిసీజెస్ కాజ్డ్ బై అంటే ఈ ఈ సల్ఫోనమైడ్స్ వల్ల డెవలప్ అయినటువంటి డిసీజెస్ లిస్ట్ చూస్తే మనం చాలా ఆశ్చర్యపరిచేలా ఉంటాయంట. ద క్యూర్ ఆఫ్ అక్యూట్ డిసీజెస్ సీమ్స్ వర్స్ దాన్ ద యాక్చువల్ ఒరిజినల్ డిసీజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక జబ్బు వచ్చింది, కలరా సంథింగ్ ఏదో వచ్చింది, దానికి ట్రీట్మెంట్ తీసుకున్నారు అలోపతిలో. అయితే వాడు అంత కలరాకి ట్రీట్మెంట్ కలరా కలుపుకొని ఇంకోటి ఇన్ఫ్లుయెంజా అనుకుందాం, దానికి ట్రీట్మెంట్ తీసుకోకముందు ఉన్న సఫరింగే చాలా తక్కువ ఉంటుందిట. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అదే కంటే అని చెప్తున్నారు ఆవిడ. ఆన్ ది అదర్ హ్యాండ్, వాట్ డూ యూ ఫైండ్ అండర్ హోమియోపతి ట్రీట్మెంట్? సరే, ఇది ఎంత అలోపతి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది? టేక్ వాట్ ఎవర్ డిసీజ్ యూ లైక్, వెదర్ ఇన్ఫెక్షువస్ ఆర్ అదర్వైజ్, homeopathic physicians can and do deal with it promptly and judiciously, and as Hahnemann puts it in his organon, his textbook of homeopathic philosophy, this is the right and proper way to cure. The highest ideal of a cure is rapid, gentle, and permanent restoration of the health, or removal and annihilation of the disease in its whole extent, with the shortest, most reliable, and most harmless way on comprehensible. హోమియోపతి ఎలా ఉంటుందంటే, అది ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కావచ్చు, కంటాజియస్ అంటూ అది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కరోనా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు. హోమియోపతి డాక్టర్స్, ఫిజిషియన్స్ కెన్ అండ్ డూ, అది వాళ్ళ హోమియోపతి డాక్టర్లు చాలా ప్రాంప్ట్ గా కరెక్ట్ గా తగ్గించగలుగుతారు. హానిమన్ గారు ఆజ్ఞాలో ఇదే చెప్పారు టెక్స్ట్ బుక్ లో. ట్రీట్మెంట్ అనేది ఎలా ఉండాలి అనేది ఫిలాసఫీలో ఏం చెప్పారంటే, హోమియోపతిలో ఇదే ప్రాపర్ కనెక్షన్, ప్రాపర్ ట్రీట్మెంట్, క్యూర్, నివారణ ఇస్తుంది. మనం చేసేటువంటి ఆ నివారణ అనేది ఎలా ఉండాలి? ఫాస్ట్ గా తగ్గాలి. ఎప్పుడో తగ్గుతుంది అంటే కుదరదు. జెంటిల్ గా ఉండాలి. హడావిడి పడిపోతూ వైలెన్స్ గా ఉండకూడదు. కోసేసి కట్ చేసి తీసేసి అలా కాకుండా. అది మళ్ళీ మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ తర్వాత, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది ఎటువంటి సిచ్యువేషన్ స్టేట్ కి రావాలి పేషెంట్, పర్మనెంట్ గా హెల్దీ, అంత ఆరోగ్య, పూర్తి ఆరోగ్యానికి రాగలగాలి. ప్లస్ ఆ జబ్బు ఏదైతే మనం ట్రీట్ చేసామో అది పూర్తిగా ఏమంటారు, వేర్లతో సహా పికిలించబడి వెళ్ళిపోవాలి. అది ఎలా? షార్టెస్ట్ అంటే చిన్న చిన్న మందులు, రిలయబుల్, నమ్మదగినటువంటివి, ఏమాత్రము హాని చేయనటువంటి ప్రిన్సిపుల్స్ ఉపయోగించ ఆ మార్గంలో తయారు చేసినటువంటి మందులు యూజ్ చేయడం ద్వారా అని హానిమన్ గారు చెప్పారు అని చెప్పారు.
సో ఇక్కడ క్లాస్ ఆపుతాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ. వాసుదేవ. వాసు